అనకాపల్లిలో స్వయాన ఉప ముఖ్యమంత్రి గారు వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి ఆయనే చెప్పు తీసుకుని బీజేపీ కార్యకర్త పైన దౌర్జన్యం చేయటం, ఇంట్లోకి వెళ్తే వెంటపడి మరీ కొట్టడం ఆయన అనుచరులు. అది పరామర్శకు వెళ్ళినటువంటి సీఎం రమేష్ గారి ఎంపీ అభ్యర్థి అయినటువంటి సీఎం రమేష్ గారి పైన బీజేపీ ఎంపీ అభ్యర్థి పైన దాడులు చేయటం, వస్త్రాలు చించేయటం, కార్లు ధ్వంసం చేయటం, ఇన్ని జరిగినా కూడా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించి సీఎం రమేష్ను అరెస్ట్ చేసి అక్కడి నుంచి తప్పించటం. దాడులు చేసినటువంటి ఉప ముఖ్యమంత్రి పైన, ఆయన కార్యకర్తలపైన, ఆయన నాయకుల అనుంగ శిష్యులపైన ఎవరిపైన కూడా ఎటువంటి చర్య తీసుకోలేదు. ఏది జరుగుతుందో చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడో, ఈయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేశాడో చక్కగా మనం పక్కన పెట్టుకుని చూస్తే ప్రజలందరికీ అర్థమవుతుంది. రేపొద్దున జరగబోయే 2024 ఎన్నికల్లో ఎవరు ముఖ్యమంత్రి అయితే బాగుంటుందో కూడా ప్రజలు నిర్ధారించుకుంటారు. అది మేము చెప్పక్కర్లా. అయినా కూడా మాట మెదిలితే ముఖ్యమంత్రి ప్రతి సమావేశంలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకొచ్చేది ఒక్కటి ఉందా అని చెప్పి ప్రశ్నిస్తున్నాడు. అందుకనే చంద్రబాబు నాయుడు గారి పేరు చెబితే గుర్తుకు రాకుండా ఉండాలి కనుకనే అమరావతి రాజధాని విధ్వంసం చేశాడు. ఆయన పేరు చెబితే గుర్తు రాకుండా ఉండాలి కనుకనే పోలవరం ప్రాజెక్టుని ధ్వంసం చేయడం ఆపివేసి, సగంలో ఆపేసి ఎటు కాకుండా 100 కోట్లు నష్టం చేశాడు. ఆయన ద్వారపాలకులు మాట్లాడుతూ ఉంటారు. మనం గనక చూసినట్లయితే, అందుకని నేను మీకు చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఈ రోజున మొట్టమొదటిది ఏమిటంటే సైబర్ టవరు హైటెక్ సిటీ. హైదరాబాద్లో యువతకి కొన్ని లక్షల ఉద్యోగాలు వచ్చినాయి. లక్షలలో జీతాలు వచ్చే ఉద్యోగాలు వచ్చినాయి. లక్షల ఉద్యోగాలే కాదు, లక్షలలో జీతాలు వచ్చేటటువంటి ఉద్యోగాలు వచ్చినాయి. ఒక సైబర్ టవరు హైటెక్ సిటీ నిర్మాణం అనేటటువంటిది చరిత్రలో, హైదరాబాదు చరిత్రలో మరుపురానిది. దానికి లక్షలలో వచ్చే ఉద్యోగాలు రాష్ట్రంలో యువకులకు రావడమే కాకుండా రాష్ట్రానికి లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. హైదరాబాదు ఈ సిటీ అంతటికి ఐటీ రంగంగా మారడానికి, హైదరాబాద్ సిటీ ఐటీ సిటీగా మారడానికి కర్త కర్మ క్రియ అన్నీ కూడా చంద్రబాబు నాయుడే. ఈ విషయాన్ని కాదనలేరు ఎవరు కూడా. ఇవాళ ఆయన కల్పించినటువంటి మౌలిక వసతుల వలన విదేశాలలో, అన్ని దేశాలలోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క సంస్కరణల ఫలితం ఉద్యోగాలు చేసుకుంటున్నారు. హైదరాబాదులో ఆయన మొట్టమొదటిసారిగా ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశారు. ఆఫ్రో ఏషియన్ గేమ్స్ కండక్ట్ చేశారు. ఆ టైంలో బ్రహ్మాండమైనటువంటి క్రీడా స్టేడియంలు నిర్మించారు, వాటిని అభివృద్ధిపరిచారు, క్రీడలను ప్రోత్సహించారు. క్రీడలకు మార్గదర్శకంగా ఆంధ్రప్రదేశ్ నుంచి అనేక మంది వెళ్ళి వాళ్ళు ప్రపంచ పోటీల్లో ప్రముఖ స్థానాల్లో నిలిచి వరల్డ్ కప్స్ తీసుకొచ్చినటువంటి గుర్తును మనం మర్చిపోలేము. దాని కొనసాగింపే ఈరోజు కూడా అనేక ప్రపంచ క్రీడల్లో ఆంధ్రప్రదేశ్ తెలుగువారు ముందున్నటువంటి విషయాన్ని కూడా మనం మర్చిపోలేము. ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకమైనటువంటి పరిశ్రమలు శ్రీ సిటీలో నిర్మించడానికి పరిశ్రమలు అక్కడ అనంతపూర్లోను, చిత్తూరు జిల్లాల్లోనూ నిర్మించారు. మీరు వచ్చినాక ఏం చేశారండి? అమర్ రాజా బ్యాటరీ మీద కక్ష సాధింపులు వేసి వాళ్ళని రాష్ట్రం నుంచి తరిమేసి వేరే రాష్ట్రాల్లోనూ వేరే దేశాల్లోనూ ప్రాజెక్టులు పెట్టుకునేలాగా చేశారు. అలాగే లాలూ కన్వెన్షన్ ఇట్లాంటిది వీటన్నిటినీ అమెరికా విశాఖపట్నం నుంచి వెలగొట్టేశారు. భూమికి ఇచ్చినటువంటి ల్యాండ్స్ అన్నిటిని అమరావతిని కూల్చేయటం వల్ల కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ప్రాజెక్టులు ఏవీ రాలేదు. చంద్రబాబు గారి టైంలో ఎయిమ్స్ వచ్చింది, ఎస్ఆర్ఎం కాలేజీ పెట్టారు. తర్వాత అక్కడ అనేక రకమైనటువంటి విద్యా సంస్థలు నెలకొల్పడానికి సీఎం ముందుకొచ్చినాయి. అయినా కూడా వాటిని అన్నింటినీ కూడా విధ్వంసం చేసి కూల్చివేసి కియో ప్రాజెక్టు వాళ్ళని బెదిరించి మీ యొక్క ప్రజాప్రతినిధుల ద్వారా పరిశ్రమలను కూడా ఉన్న పరిశ్రమలను వెళ్ళగొట్టడం, కొత్త పరిశ్రమలు రాకుండా చేయటం, ఉద్యోగి ఉపాధి కల్పన చేయటం. నువ్వు చేసిందల్లా ఏంటయ్యా అంటే
బటన్ నొక్కాను. అలాంటి స్టేజ్లో అంటే మీకు మానసిక దౌర్బల్యం ఏ స్టేజ్కి చేరిందంటే ఏదో ఒక రకంగా హింసను ప్రేరేపించి నిన్న అనకాపల్లిలో చేసినట్టే చేసి ఈ ఎన్నికల్లో నెగ్గాలనేటటువంటి ప్రయత్నం చేస్తున్నారే తప్ప ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని ప్రధానమంత్రి గారు టీవీ ఇంటర్వ్యూలో చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు మార్పును కోరుకుంటున్నారు అని. ఆ మార్పు కోరుకుంటున్నారనే విషయాన్ని మీరు భరించలేక, సహించలేక, జీర్ణించుకోలేక ఈ అడ్డదారులు తొక్కుతూ విధ్వంస కార్యక్రమానికి తెరలేపినటువంటి చరిత్ర మీది. అందువల్ల ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు మీ విధ్వంస కార్యక్రమాలను మారుకోండి, ప్రజాస్వామ్యాన్ని గౌరవించండి, ప్రజాస్వామ్య విలువలకు, రాజ్యాంగ పరిరక్షణకు, రాజ్యాంగ సంస్థల పరిరక్షణకు కనీసం మీ ఆలోచన మార్పుని ఇప్పటికైనా ప్రజాస్వామ్యంలో ఆంధ్రప్రదేశ్లో శాంతియుత పద్ధతిలో ఎన్నికలు జరగడానికి సహకరించండి. మీ విధ్వంసమే మిమ్మల్ని కూల్చివేస్తుంది. ప్రతి స్కీములో ఒక స్కాముని అధికారుల పేరుతో మీరు చేయించారు కాబట్టి ఆ అధికారులే రేపొద్దున బాధ్యత వహించాల్సి వస్తుంది. కాబట్టి ఎందుకంటే మీరు చెప్పిన పద్ధతుల్లో విచారణ కనుక మొదలు పెడితే మీ మీద ఎన్ని కేసులు వేయాలో, దానికి ఎన్ని కోర్టులు సపరేట్గా కాన్స్టిట్యూట్ చేయాలో భవిష్యత్తే నిర్ణయిస్తుంది. అధికారంలోకి వచ్చినాక మీ అవినీతిని మొత్తాన్ని కక్కించడానికి తెలుగుదేశం ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ప్రజలందరూ ఈ సందర్భంగా చివరిగా మీకు విజ్ఞప్తి చేసేది ఏంటంటే, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మీ ద్వారా తెలియజేసేది ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి గారి పాలనకు, చంద్రబాబు నాయుడు గారి పాలనకు తేడా చూడండి. ఆ తేడాని బట్టి మీకు ఎవరు కావాలో నిర్ధారించుకోండి. సంక్షేమం పేరుతో ఒక సంక్షోభాన్ని సృష్టించి 13 లక్షల కోట్లు అప్పు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? స్కాముల పేరుతో లక్షల కోట్ల వచ్చినటువంటి ఆదాయాన్ని దిగమింగి అవినీతికి చేసి చీపు లిక్కర్ని ప్రజలకు పంపించి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడినటువంటి జగన్మోహన్ రెడ్డి కావాలా? సంక్షేమము అభివృద్ధి పేరుతో, ఎందుకంటే తెలుగుదేశం ఆల్రెడీ మేనిఫెస్టో ప్రకటించింది, అలాగే జనసేన మేనిఫెస్టో ప్రకటించింది, బీజేపీ దేశవ్యాప్తంగా మేనిఫెస్టో ప్రకటించింది. ఈ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు అనేక సంక్షేమ కార్యక్రమాలు ఏ రకంగా ఇస్తారో పేర్కొంది. మీరు 2000 పెన్షన్ చేసిన చంద్రబాబు నాయుడు అయితే మీరు 3000 చేయడానికి 5 ఏళ్ళు తీసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు రేపు రావడంతోనే రేపు జూలై నెల మొదటి నుంచి కూడా ఆయన 4000 పెన్షన్ ఇవ్వడానికి, వికలాంగులకు 6000 పెన్షన్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి ఇట్లా చెప్పుకుంటూ పోతే మేనిఫెస్టోలను కూడా పోల్చుకుంటే నీ మేనిఫెస్టోకి తెలుగుదేశం మేనిఫెస్టోకి ఎక్కడన్నా కంపారిజన్ ఉన్నదా? నీ మేనిఫెస్టోలో నీకేమీ చేత కాదని చెప్పేసి నువ్వు చేతులెత్తేసావు. లేదు, ఇంత అప్పులు పాలైన రాష్ట్రాన్ని కూడా 20 సంవత్సరాలు వెనుక వెళ్ళిన రాష్ట్రాన్ని మా పాలనలో మేము ముందుకు తీసుకువచ్చి సంక్షేమాన్ని మరింతగా అభివృద్ధి చేసి ప్రజలకి అందరికీ సంక్షేమ పథకాలు అందజేస్తాం, అభివృద్ధిని చూపిస్తాం, సంపదను సృష్టిస్తాం, సంపదను పంచుతాం, నీ అవినీతిని కక్కిస్తాం, అవినీతిని తప్పు సొమ్ముని రాష్ట్ర ప్రయోజనాలకు వాడతాం. అది చంద్రబాబు నాయుడు గారి మేనిఫెస్టో. థ్యాంక్ యూ. మీ మేనిఫెస్టోకి చేయడానికి మీకు డబ్బులు సరిపోవని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. అదే నేను చెప్పింది, చివరిలో చెప్పింది అదే. చంద్రబాబు నాయుడు గారు అనేటటువంటిది ఒక బ్రాండ్ నేమ్. ఆ బ్రాండ్ నేమ్కి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి అధికారంలోకి వస్తే మొట్టమొదట జరిగేది భూముల విలువ అమాంతరంగా అన్ని చోట్ల పెరుగుతున్నాయి. అయితే ఆ భూములు కొట్టేయడానికి వీటన్నిటి చేయడానికి ల్యాండ్ లైటింగ్ యాక్ట్ అని పెట్టారు. దాని గురించి నేను ఆల్రెడీ చెప్పాను, అది ఇప్పుడు సమయం కాదు, వేరే చెప్తాను, మళ్ళీ చెప్తాను. నేను సంపదను సృష్టించడానికి వచ్చే ఆదాయాన్ని అవినీతి లేకుండా ఉపయోగించుకోవటం నెంబర్ 1. సంపద విలువలను, ఆస్తుల విలువలను పెంచుకొని సంపదను సృష్టించే విధంగా పరిశ్రమలను నెలకొల్పటం, అలాగే అభివృద్ధి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ఆదాయ మార్గాలను చూసుకోవటం. ఇవాళ డ్రైనేజీలు బాగు చేయలే, రోడ్లు బాగు చేయలే, బస్సులు వేయలే, ఏ వసతులు లేవు రాష్ట్రంలో. మౌలిక వసతుల కల్పన ద్వారా, నేను ఇంతకుముందు చెప్పినట్టుగా హైదరాబాదులో మౌలిక వసతుల కల్పన ద్వారా లక్షల కోట్లు వచ్చేటటువంటి ఆదాయాన్ని సైబర్ సిటీని నిర్మించారు. ఆంధ్రప్రదేశ్లో 1,00,000 కోట్ల ఆదాయాన్ని వచ్చేటటువంటి అమరావతిని విధ్వంసం చేయడం వల్ల ఈ పరిస్థితి వచ్చింది. మళ్ళీ అమరావతిని రాజధానిగా నిలబెట్టి దాన్ని ఒక సంపద సృష్టించే నగరంగా డెవలప్ చేయటానికి
అన్ని రకాల పథకాలు మా దగ్గర ఉన్నాయి. 2047 విజన్గా పెట్టుకుని, ఇంతకుముందు హైదరాబాద్లో ఉన్నప్పుడు 2020 విజన్గా పెట్టుకుని పనిచేశారు. ఇప్పుడు 2047 విజన్గా పెట్టుకుని యువతని దేశ ఆస్తిగా భావించి యువతకి ఉద్యోగ కల్పన కలగజేసి అభివృద్ధిని చేసి పరిశ్రమలు నెలకొల్పి సంపదను సృష్టించిన సంపదను ప్రజలకు పంచే విధంగా సంస్కరణలు చేయటమే చంద్రబాబు నాయుడు గారి పాలన యొక్క ప్రత్యేకత. థ్యాంక్ యూ.